ఆంధ్రప్రదేశ్ నూరుబాస దూదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి మాసాపేట కార్యాలయంలో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం నూరుబాస దూదేకుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పగడాల సిద్ధయ్య సారథ్యంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పగిడిపల్లి పకీర్ సాబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాయలసీమ వ్యాప్తంగా నూరుబాస దూదేకుల కోసం మనమందరం సమిష్టిగా కృషి చేసి సంక్షేమానికి పాటుపడదామని అన్నారు. దూదేకుల సోదరులు చదువులో ముందంజలో ఉన్న రాజకీయంగా వెనకబాటులో ఉన్నామని అభిప్రాయపడ్డారు. మన సోదరులు కూడా రాజకీయ రంగంలో ముందుంటే నూరుబాస దూదేకుల కూడా సంక్షేమాభివృద్ధి దిశగా అడుగులు వేసి రాజకీయ రంగంలో సముచిత స్థానం సంపాదించుకోవడానికి మనకు కూడా అవకాశాలు ఉన్నాయని అన్నారు. మన సోదరుల కోసం మన హక్కుల కోసం పోరాడి మన హక్కులను సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంప్లాయీస్ అధ్యక్షులు పగిడాల సిద్ధయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇందాందుల్లా, రాష్ట్ర నాయకులు పగిడాల ఓబులేసు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్, జాతీయ నాయకులు సుంకేసుల ఖాదర్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కులస్తులందరూ ఏకమై సాంఘికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు రావాలి అని ఈ కార్యక్రమం జరుగుతున్నది. అయితే ఆ గుర్తింపు రావడానికి మనకు సరైన ఆధారం కావాలి కాబట్టి గ్రేటర్ రాయలసీమ అనే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. ఈ కార్యక్రమం ద్వారా మరి రాజకీయ లబ్ధి కోసం కాకుండా సేవా కార్యక్రమాలు జరిపించడానికి రాయలసీమ జిల్లాలంతా ఒక గుర్తింపు పొందటానికి సమాన అవకాశాలు మాకు రావడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుందని, ఇందుకోసమని గ్రేటర్ రాయలసీమ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అధికార వికేంద్రీకరణ. అధికారము రాయలసీమ వాళ్ళు కూడా కోస్తా వాళ్ళతో సమానంగా ఉండాలని, రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అన్ని విషయాలలో మాకు సమాన హక్కు కావాలని మేము రాయలసీమ వాసులుగా మేము అడిగాము. అవి ఇప్పుడే మన పెద్దలు ఇందాదుల్లా గారు చెప్పారు, అవమానాలు గురైన అది వాస్తవం, జగమెరిగిన సత్యం. ఎవరికి పోను కానీ మాకు రాయలసీమ వాసులకు ఎక్కడే కానీ ఇస్తాన్నే కూడా మాకు ఇవ్వనీయకుండా మాకు అడ్డుపడుతున్నారు. కాబట్టి కోస్తా వాళ్ళు మా సంఘీయుల ద్వారా మా సామాజిక వర్గంతో మా రాయలసీమ జిల్లా ప్రజలతో మేము ఒక ఐక్యమయ్యి ఒక సంఘం పెట్టాలని, దాని పేరే గ్రేటర్ రాయలసీమ ఇదే అనుకుంటున్నాం. మేము 1998 నుంచి దూదేకుల కులం గురించి పోరాడుతూ ఉన్నాము. కాబట్టి మాకు ఇప్పుడు ఏమి గుర్తింపు లేకుండా మమ్మల్ని పారదోసి వాళ్ళే అధికారంలో నడుస్తున్నారని చెప్పనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశమైన సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో మాకు గ్రేటర్ రాయలసీమ కావాలని మేము నిర్ణయించుకొని మా పిల్లల భవిష్యత్తు కోసరంగా మా ప్రజల మా దూదేకుల కులస్తుల భవిష్యత్తు కోసరంగా మేము కూడా పోరాడాలని చెప్పనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకొని ఏకమై నిర్ణయం తీసుకొని మేము గ్రేటర్ రాయలసీమ కావాలని కోరుచున్నాం. గ్రేటర్ రాయలసీమ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ రాయచోటి పట్టణంలో మన రాయలసీమ జిల్లా నుండి అన్ని జిల్లాల వాళ్ళను ఈ కుల సంఘాన్ని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క గ్రేటర్ రాయలసీమ ద్వారా మా యొక్క జాతికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని, అదేవిధంగా మేము ముస్లిం మైనారిటీలో అంతర్భాగం అయినప్పటికీ కూడా కేంద్రం ఓబీసీ ముస్లింలు మమ్మల్ని గుర్తించినప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మైనారిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ముస్లిం అని తెలిసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలకులు సంఘం అందరూ ఏకమై మాకు రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేమందరం ఏకమై ఈరోజు నూరుబాస దూదేకుల సంఘం వారు ఏకమై ఈరోజు ఖచ్చితంగా గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలి, మాకు న్యాయం జరగాలి. నా పేరు అమ్మాజీ, చిన్నమేట మండలం, అన్నమయ్య జిల్లా. నేను గతంలో ఎక్స్ సర్పంచ్గా కూడా పనిచేసినాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకమై మన నూరుబాస సంఘానికి పోరాడే కోసము, రాయలసీమ గ్రేటర్ రాయలసీమ తెచ్చుకోవడం కోసము
మనందరూ ఏకమై పోరాడతామని తెచ్చుకుంటామని మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. మేము అందరూ ఐకమత్యంగా ఉండి మన హక్కుల కోసం హక్కుల్ని సాధిస్తామని ఒక నమ్మకంగా మేము పోరాడతాము.